వరంగల్లోని శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు చివరి రోజైన 21వ తేదీన వ్యాస పౌర్ణమి రోజున అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, మంచినీటి సదుపాయం, ప్రసాద వితరణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో శేషుభారతి తెలిపారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్ని రకాల కూరగాయలు, పూలు, పండ్లతో అలంకరించి ఆరాధిస్తామన్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా సకాలంలో వర్షాలు పడి దేశం సుభిక్షమవుతుంది. ఆ అమ్మవారి పాదాలకు నమస్కారం చేస్తూ, రేపు పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. పౌర్ణమికి అధిదేవత చంద్రుడు, సమస్తమైన ఓషధులకు, సస్యములకు అధిదేవత చంద్రుడు. కాబట్టి రేపు అమ్మవారికి శాకంబరి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నారు. రేపు దాదాపు 1 టన్ను కూరగాయలతోటి అమ్మవారికి అలంకారం చేయబడుతుంది. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి చాలా రకాలు, మిరపకాయలు, నిమ్మకాయలు తప్ప, పులుపు, కారం తప్ప అన్ని రకములైన కూరగాయలతోటి అమ్మవారికి అలంకారం చేస్తారు.